హాయ్ హలో నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు ట్రావెల్ ఎడిక్స్ శివ్. మనం ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన గంగాపురం జాతరకు వచ్చినాం గాయస్. గంగాపురం చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి మీకు చూపిస్తా గాయస్. టెంపుల్ ఇప్పుడు అసలు హైలైట్ ఉంటుంది. ఇక్కడ ప్రభలు, ట్రాక్టర్లు మొత్తము దేవుని చుట్టూ తిరగడానికి వాళ్ళ రెండో రోజు. మొదటి రోజు తేరు గుంజుతారు. ఆ తేరు గుంజిన తేరు ఇప్పుడు మన ముందే ఉంది, చూడొచ్చు. ఈ తేరే నిన్న గుంజిరు. చూడండి ఎద్దుల బండ్లు ఊరేగింపు. చూడొచ్చు ఇప్పుడు ప్రభ వెళ్తున్న ప్రభ చూడండి. చాలా కనపడగా ఉంటుంది గాయస్, చాలా అంటే చాలా కనపడగా ఉంటుంది. కన్నుల పండుగ సిగమిస్లో చూడండి, మా సిగమ ఎక్కింది చూడొచ్చు ఎంత క్లియర్గా. బా ఈ జాతరలో మనకు దొరకని వంటి ఉండవు గాయస్. అసలు ఈ జాతరలో మనకు దొరకని ఉండవు. యాక్చువల్లీ ఇంకా మనం నిన్న వచ్చేది ఉండే, ఇవాళ వచ్చినాము. రథసప్తమి రోజు ఈ జాతర స్టార్ట్ అవుతుంది గాయస్. మనం అసలు చూడండి, అసలు ఎంత బాగుంటుంది. మనకి ఇక్కడ బొమ్మలు ఎన్నో అన్నీ కనిపిస్తాయి. మనవాడు హాయ్ ఎప్పుడు పోతున్నాడు చూడొచ్చు. కత్తులు గిత్తులు, అసలు మనం ఏదైనా ఇంటికి కావాల్సిన సామాన్ కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు మొత్తము. చూడండి కదా, బూరలు అయితే ఇంకా బూరలు స్టార్ట్ చేసేది ట్రాక్టర్లు. జిలేబీలు చూస్తే నోరు ఊరుతుంది, కానీ ముందు మనం దర్శనానికి పోవాలి. చూడండి ట్రాక్టర్లు అయితే లైన్ కట్టినాయి. ట్రాక్టర్ మొత్తం లైన్ కట్టినాయి. చూడొచ్చు కాసిన ఇప్పుడు ఎంత బాగా పెరుగుతున్న జగన్నేశ్వర స్వామి టెంపుల్. రథాన్ని చూడండి, రథం మీద ఎంతమంది ఎక్కి నిల్చున్నారు. యాక్చువల్లీ నిల్చోవద్దు, స్వామివారి రథము బట్ నిల్చున్నారు. మనం ఏమనలేము ఇంకెవరిని. ఇంత జనము పాలమూరు జిల్లాలో చాలా అంటే చాలా ప్రాచుర్యం పొందింది గాయస్. పూజ చేసుకొని పోతున్నాడు మనం. చూడొచ్చు మొత్తము పైనకి లెక్కించండి ట్రాక్టరు వేసుకో. గుడి ముందే ఎంట్రన్స్ అన్నట్టు, గుడి మెట్టెక్కించండి అన్న. అండ్ ఆ ట్రాక్టర్లో ట్రాలీలో ఫ్యామిలీ తీసుకో. చూడొచ్చు గాయస్. మళ్ళీ ఇంకో ట్రాక్టర్స్, ఆ ట్రాక్టర్ మెట్ల మీదకి ఎక్కించండి. ఎక్కడము మెట్ల మీదకి ఎక్కించాడు. చూడొచ్చు మనం ఇప్పుడైతే దర్శనం లైను ఇక్కడ చూసుకొని దర్శనానికి వెళ్దాం లోనికి. అసలు మొత్తం గంగాపురం లైట్లతో నిండిపోయింది ఈరోజు మొత్తము. ఇక్కడ ఒక టెంకాయ తీసుకొని మనం దర్శనానికి వెళ్ళాం. చూడండి గైస్, అసలు నైట్ స్టే చేయడానికి ఎంతమంది వచ్చారు. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది నైట్ స్టేకి. ఇక్కడ మొత్తం నైట్ స్టే చేయడానికి మొత్తము నైట్ అలా ఉండడానికి
ఇంతమంది వచ్చారు టెంపుల్లో వండుకోవడానికి. ముందే దారి చూసుకున్నారు, ప్లేస్ చూసుకున్నారు. సో వాళ్ళు పరుచుకున్నారు. సో మనం ఇప్పుడు టెంపుల్లోనికి అయితే వచ్చేసాము దర్శనానికి. చూడొచ్చు అబ్బా ఎంతమంది ఉన్నారు గాయస్. చూడొచ్చు గాయస్ దర్శనానికి ఎంతమంది ఉన్నారో. అమ్మా మనోడైతే ఇంకా కెమెరాలు అసలు ఎట్లా పడదామా అన్నట్టున్నది. చూడండి గాయస్. మైక్ వద్దులే మామా. అందరూ వస్తారు ఇంకోటి. సో గైస్ మన దర్శనం అయితే అయిపోయింది. చూడండి టెంపుల్. సో ఇప్పుడు టెంపుల్ నుంచి బయటికి వెళ్ళాము. ఇక్కడ బయట లడ్డు ప్రసాదాలు ఉంది. సో లడ్డు ప్రసాదాలు తీసుకొని మనం స్ట్రీట్ వ్యూ చూద్దాం గైస్. కానీ స్ట్రీట్ వ్యూ కంటే ముందు చూడండి అసలు మొత్తం బోనాలు ఎక్కించడానికి ఎక్కించిన వాళ్ళు అసలు చూడండి అసలు మొత్తం దేవుళ్ళకి మొక్కి అసలు అసలు జనాలు అంతా దేవుని భక్తి ఉంటారు. అందరూ భోజనాలు వండుకొని బోనాలు ఎక్కించి దేవతలకి కొన్ని నైవేద్యాలు ఎక్కించి. సో అక్కడ ముందు కళ్యాణ కట్ట ఉంది. సో చూడండి స్వాములు శివస్వాములు అందరూ అసలు పూజలు చూడండి. భోజనాలు కూడా ఇక్కడనే అందరికీ మన చుట్టాలను తీసుకొని భోజనాలు కూడా ఇక్కడనే చేస్తున్నారు కదా. చూడండి ఎంత బాగుంది. మొత్తము ఏర్పాట్లు కూడా మహా గొప్పగా చేశారు. అసలు మహా గొప్పగా చూడొచ్చుగా. సో మనం ఇప్పుడు ముందుకెళ్ళి మనం స్ట్రీట్ వ్యూ చూద్దాం గాయస్. మొత్తము ఈరోజు స్ట్రీట్ వ్యూ చూద్దాము. చూడండి గాయస్ స్వామివారి దయ ఉంటే ఎట్లా లేపచ్చో. ఈ స్వామి లేపుతున్నాడు శివయ్య. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నువ్వు కూడా ఏమైంది పట్టుకొని నువ్వు కూడా వెళ్ళన్నా. ఇద్దరు అన్నదమ్ముడు వెళ్ళను ఏం కాదు. నువ్వు కూడా వెళ్ళు అన్న. ఓకే ఉండాలి. ఇద్దరు లేప నువ్వు వెళ్ళన్నా ఏం కాదు. ఇద్దరు లేపండి. అటుపక్క పట్టుకోన్నా. అటుపక్క పట్టుకో. జై బోలో చెన్నకేశవ మహారాజ్ కి గోవిందా. ఓం నమ శివాయ. సో గాయస్ ఇవన్నీ దాసంగడి అంటారు గాయస్. ఇవన్నీ దాసంగడి అంటారు. సో ఇప్పటిదాకా మనకు కొట్టిన చెప్పు సంవత్సరం దిన స్వామివారికి తొడిగి తర్వాత ఈ ఒక్కరోజు మాత్రమే జనాలకు ఆశీర్వాదం ఇస్తుంది దాంతో. సో ఆశీర్వాదం తీసుకొని ఆ గుండు లేపి మన వల్ల కాలేదు నిజంగా. సో నా చేత కాలేదు. మా బ్రో వచ్చాడు, ఇద్దరం కలిసి లేపినాము. అమ్మా ఫైనల్ అయితే లేచింది. మా అంత బరువు ఉంది అది. అసలు గాయస్ అసలు మన వల్ల అయితే కాలేదు. గట్టిగా ప్రయత్నం చేసినా నేనైతే. అసలు ఏం బరువు ఉంది తెలుసు. అసలు లేపితే తెలుస్తుంది గాయస్ అసలు దాన్ని ఇంత బరువు ఉంది అనేది ఆ బండ. సో నేను తక్కువ అంచనా చేసిన. మీరు ఫీల్ అవుతారు. ఎండాకాలం వానాకాలం ఎప్పటికీ. సో నేను ఏదో తక్కువ అంచనా వేసిన స్వామి ఎత్తొచ్చని. కానీ అసలు అంత ఈజీ కాదు.
అండ్ ఇప్పుడు ఒక కొల్లు దగ్గర ఉన్నా. ఈ కొల్లు పేరు ఏం పేరు బాబు? ఈ కొల్లు పేరు ఏం పేరు? ఇప్పుడు చెన్నైశ్వర స్వామి టెంపుల్ కొల్లు పేరు కోనేరు కదా గైస్. ఈ కోనేరు ఏ కాలమైనా ఎండిపోదు. మీకు చూపిస్తాను నేను. సో చూడండి గైస్, స్వామివారిది ఎంట్రన్స్లో ఈ కొల్లు, ఈ ఎంట్రన్స్లోనే విఘ్నేష్ ఉంది. సో గణపతి బప్ప మోరియా. కరెక్ట్ సీజను. అండ్ మనకు ఇక్కడ వచ్చిన మొత్తం శివాయిలు కనిపిస్తూ ఉంటారు. సో వచ్చేసాము గైస్, మనం వచ్చేసాము. చూడొచ్చు గైస్ ఇది. సో ఏ కాలమైనా ఎండిపోదు అన్నట్టు. చూడొచ్చు ఎంతమంది కూర్చున్నారు కదా. రీసెంట్ డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంది ఇక్కడ. గవర్నమెంట్ ఈతలు కొడుతున్నారు పొరలు. గాయ చూడొచ్చు, ఎడ్ల బండి మొత్తం ఎక్కింది. మొత్తం పైనకి ఎక్కింది ఎడ్ల బండి. చూడొచ్చు కింద మొత్తం ఆనిపోయింది ఎడ్ల బండి. పెద్ద మనిషి ఎడ్ల బండి మొత్తం మా ఆంటీ ఏం క్యాచ్ చేసింది గాయస్ అసలు. అర్రే కింద వెనక మొత్తం ఆనింది గాయస్ కింద. గురువు నువ్వు నన్ను పట్టుకో గురువు. అసలు ఎక్దం ఎక్కించిండు గ్యాస్ పెద్ద మనిషి. అసలు అమ్మా ఏం ఎక్కించిండు. ఇన్ని ట్రాక్టర్లు ఎక్కించిన మజా. ఈ ఎద్దు ఎక్కియంగానే మా జనాలు చూడు మా దులిపాయించింది జనాలని నందీశ్వరుడు జనాలను దులిపాయించిండు. రివర్స్ కట్టుకపోతున్నాడు. యాక్చువల్లీ మనం ఇట్లా పోవాలి కానీ నందీశ్వరుడు రివర్స్ కట్టుకోవాలి. చూడండి గాయస్ ఇంకా వస్తున్నాయి. ఇంకా ప్రతి ట్రాక్టరు మెట్లను ఎక్కినాకనే పోతుంది. ప్రతి బండి ఇందాక మనం వచ్చిన ఎడ్ల బండి పోతాం రివర్స్ పోతున్నది. చూడొచ్చు ప్రభా.
బండారి అంటారు గాయస్, బండారి. మనమైతే ఫైనల్గా స్ట్రీట్ వ్యూ ఎండకైతే వచ్చేసాం గాయస్. ఇక్కడ స్ట్రీట్ వ్యూ ఎండ్లో జేఎన్టీలో అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ అయితే హైలైట్ ఉన్నాయి గాయస్, అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. సో సో ఫుడ్కి అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. సో వాష్రూమ్సే కొంచెము తక్కువ ఉన్నాయి, బట్ ఓకే మనం బయటికి వెళ్ళడానికి ఈజీగా ఉంది కాబట్టి బయటికి వెళ్ళొచ్చు. కానీ ఎవరైనా ఉద్యోగాలుంటే వచ్చేసేయండి కాచి 3 డేసే ఉంటుంది. రథసప్తమి రోజు నుంచి ఆ నెక్స్ట్ డే రథసప్తమి, ఆ తర్వాత 2 రోజులు 3 రోజులు మాత్రమే అఫీషియల్గా జాతర. ఆ తర్వాత కూడా ఉంటుంది కానీ సో ఆ తర్వాత కూడా ఇంకో 15 రోజులు నడుస్తుంది కాదు. కానీ పూజలని మన ధర్మశాస్త్రం పూజలు మాత్రం 3 రోజులు మాత్రమే జరుగుతాయి. 3 రోజులు మాత్రమే జరుగుతాయి కాదు. ఇక్కడ చూడవచ్చు జైంట్ వీల్ చూడండి అన్నీ వచ్చేసినాయి ఇక్కడ. అసలు నిజంగా నేనైతే చిన్న ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చేది, పెద్దగా అయినాక రావడము అంటే ఇక ఈ మధ్య రావడము తగ్గించడము. సో ఈసారి మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. చూడవచ్చు జైంట్ వీల్ అప్ప కూల్ డ్రింక్స్, ఫుడ్స్, గేమ్స్ అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ, అన్ని రకాలు దొరుకుతుంది. అండ్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి గాయస్. వీడియోని ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శివ ఫ్రమ్ గంగపురం.